ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న 7.5 గంటల పాటు విచారించింది సిట్. రెండోసారి అధికారంలోకి వచ్చాక మీతో పాటు మరో బీఆర్ఎస్ నేత ఫోన్లపై ఏడాది పాటు నిఘా ఉంచిన విషయం మీకు తెలుసా అని హరీష్ రావును ప్రశ్నించారు సిట్ ఆఫీసర్స్. వాటి ఆధారాలను చూపించినా అవి నకిలీవి అయి ఉండొచ్చని హరీష్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులకు శ్రవణ్ రావును ఎందుకు పరిచయం చేయించాల్సి వచ్చిందనే కోణంలోనే హరీష్ రావు ప్రశ్నించారు సిట్ అధికారులు. శ్రవణ్ రావు 2023 అక్టోబర్లో తన మీడియా సంస్థతో చేయించిన సర్వేలో బీఆర్ఎస్కు 40 సీట్లు దాటడం లేదని, నిఘా విభాగం సర్వేలో మాత్రం మరోసారి అధికారంలోకి వస్తోందని ఉండటంతో ఈ అంశంపై చర్చించేందుకే వారి మధ్య సమావేశం ఏర్పాటు చేయించానని హరీష్ రావు చెప్పినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించి జిల్లాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై నిఘా ఉంచాలని మీరు ఆదేశించలేదా అని అధికారులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని చెప్పినట్లు సమాచారం. ఎన్నికల ముందు రోజు వరకు శ్రవణ్ రావు ఇచ్చిన ఫోన్ నంబర్స్ను ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ట్యాప్ చేయించడానికి కారణం ఏంటని అడగ హరీష్ రావు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. శ్రవణ్ రావు, ప్రణీత్ రావుల మధ్య జరిగిన చాటింగ్ల స్క్రీన్ షాట్లను ముందుంచి ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదని చెప్పినట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కదలికపై నిఘా ఉంచిన విషయాన్ని సిట్ ఆఫీసర్స్ ప్రశ్నించినట్లు సమాచారం. చాలా ప్రశ్నలకు హరీష్ రావు తెలియదని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిఘా విభాగానికి అవసరమైన పరికరాల కొనుగోలుకు అత్యధికంగా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఏంటని కూడా సిట్ ఆఫీసర్స్ ప్రశ్నించారు. పోలీస్ శాఖ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అలా చేయాల్సి వచ్చిందని హరీష్ రావు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసులో హరీష్ రావును మరోసారి కూడా విచారణకు పిలిచే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ప్రతినిధి సురేష్ మనకి జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సురేష్, సిట్ ఆఫీసర్స్ వేసిన ప్రతి క్వశ్చన్ కి కూడా హరీష్ రావు దాటి వేసినట్లుగానే కనిపిస్తుంది. కంప్లీట్ గా కోఆపరేట్ చేసినట్లుగా అయితే అక్కడ లేదు 7 గంటల పాటు. సో మళ్ళీ పిలిచే అవకాశాలు ఉన్నాయా, ఏంటి డీటెయిల్స్? అంటే మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పేసి నిన్ననే హైదరాబాద్ సిటీ సజ్జనర్ తెలపడం జరిగింది. ఎప్పుడు అనేది వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇచ్చి హరీష్ రావుని పిలిచే అవకాశం ఉంటుంది. కానీ నిన్న అంతా కూడా ఆయనని సాక్షిగా విచారించారు. ఎందుకంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది. ఆయనతో పాటు ఆయన అనుచరులు 6 ఫోన్లను కూడా ట్యాప్ చేశారు ఒక సంవత్సరం పాటు. ఎందుకంటే 2018కి సంబంధించి ఆ సంవత్సరం పాటు హరీష్ రావుతో పాటు హరీష్ రావు అనుచరులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. ఆ ట్యాపింగ్కి సంబంధించిన డేట్లతో సహా వీళ్ళు సేకరించిన ఆధారాలన్నిటిని కూడా హరీష్ రావు ముందు ఉంచారు. వాటన్నిటిని చూసి కూడా హరీష్ రావు ఇవన్నీ నకిలీ అయి ఉంటాయని చెప్పేసి కూడా ఆయన భావించాడు. నేను నమ్మను, నా ఫోన్ ట్యాపింగ్ చేశారంటే అని చెప్పేసి కూడా సిట్ అధికారులకు తెలిపినట్టు తెలుస్తుంది. కాబట్టి హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది కాబట్టి ఆయనకు 160 సిఆర్పి కింద నోటీసులు జారీ చేసి ఆయన విచారణ చేయడం జరిగింది. ఒకవేళ హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఫోన్ ట్యాపింగ్లో ఉంటే అతని పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉండేది. కానీ నిన్నంతా కూడా ఆయన సాక్షిగానే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్తో పాటు శ్రవణ్ రావుని ప్రభాకర్ రావుకి కల్పించడంలో కూడా హరీష్ రావు పాత్ర ఉందని చెప్పేసి గుర్తించారు. కాబట్టి ఏ పర్పస్లో మీరు కల్పించారు, మీ ఫోన్నే వాళ్ళు ట్యాపింగ్ చేశారని చెప్పేసి చెప్పినప్పుడు హరీష్ రావు ఇవన్నీ నేను నమ్మను, నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు స్టేట్మెంట్ ఇంకా రికార్డ్ చేయాల్సి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి విచారణకు పిలుస్తామని చెప్పేసి కూడా సిట్ అధికారులు చెప్పారు. దాంట్లో భాగంగానే నిన్న ఆయన కొడుకు విదేశాలకు వెళ్తున్నాడు కాబట్టి సెండ్ ఆఫ్ ఇచ్చే ఉంది కాబట్టి నేను వెళ్ళాలి, టైం అయిపోతుందని చెప్పడంతోనే ఆయనని 6:30 సమయంలో పంపించేసారి. తిరిగి మళ్ళీ విచారణకు పిలిచినప్పుడు రావాలని చెప్పేసి కూడా హరీష్ రావుకు తెలిపారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులవి కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పేసి సిట్ అధికారులు గుర్తించారు. కవిత కూడా స్వయంగా చెప్తుంది, ఇంటి ఆడబిడ్డ, ఇంటి అల్లుడికి సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఆమె డైరెక్ట్గానే ఆరోపణలు చేసింది. కాబట్టి ఇప్పుడు త్వరలోనే ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్, ఇటు రఘునందన్ రావు,
కొండా విశ్వేశ్వర్ రెడ్డి వీరందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా పిలిచి వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. ఈటెల రాజేందర్కి సంబంధించి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఆయన బీఆర్ఎస్లో ఉన్న సమయంలోనే ఆయన ఫోను ట్యాప్ చేశారు. ఆయన మంత్రిగా పనిచేశాడు, బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న వ్యక్తి, ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి వీరందరి ఫోన్లతో పాటు మీ ఫోను, మీ అనుచరులు, హరీష్ రావు ముఖ్య అనుచరులు అయినటువంటి 6 ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. వారిని కూడా త్వరలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. మీకు మీ ఫోన్ ట్యాప్ అయినట్టు తెలుసా ఆ సమయంలో అని చెప్పేసి కూడా వివరాలు అడిగారు. దానికి సంబంధించి నాకు తెలియదు అని చెప్పేసి హరీష్ రావు చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు ఫోనే ట్యాప్ అయిందని చెప్పేసి సంవత్సరం, అంటే ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం పాటు హరీష్ రావు ఫోన్ని ట్యాపింగ్ చేసి ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు అనే సమాచారం తెలుసుకునేందుకు హరీష్ రావు ఫోనే ఇక్కడ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించి ఆధారాలతో సహా ఆయన ముందు ఉంచి విచారించిన సందర్భంలో ఆయన వాటిని కొట్టిపారేసే ప్రయత్నమే చేసినట్టు తెలుస్తుంది. కానీ లోపల జరిగిన విషయం అంతా కూడా వేరే ఉంది. ఖచ్చితంగా విచారణలో చాలా కీలకమైనటువంటి ఆధారాలు హరీష్ రావు ముందు ఉంచే సిట్ అధికారులు విచారించారు. కాబట్టి ఇటు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంటు, శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంటు, మరికొంతమంది నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించి కూడా హరీష్ రావుని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. మంత్రి పనిచేసిన సమయంలో కూడా ప్రత్యేక బడ్జెట్ను నిఘా టీంకి కేటాయించారు. కాబట్టి ఎవరి విజ్ఞప్తి మేరకు కేటాయించారనే దానికి సంబంధించి కూడా ఆయన క్వశ్చన్లు వేసి విచారించినట్టు తెలుస్తుంది. వాటన్నిటికి కూడా కొన్నిటికి సమాధానం చెప్పి కొన్నిటికి దాటవేసే ప్రయత్నమే చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ విచారణకు హరీష్ రావుని రమ్మన్నారు. కాబట్టి ఎప్పుడు రమ్మంటారు, ఇంకా హరీష్ రావుతే కాకుండా హరీష్ రావు ముఖ్య అనుచరులు ఎవరు అనేదే ఇప్పుడు నోటీసులు ఇస్తే తెలిసే అవకాశం ఉంటుంది. ఆ 6 అనుచరుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరి కదలికలు తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ వాడినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా ముందుంచి విచారిస్తున్నారు. కాబట్టి ఎవరిని పిలిచినా, అంటే విచారణకు పిలిచినా, సాక్షిగా పిలిచినా, లేకుంటే అనుమానితులుగా పిలిచినా కూడా వారికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా సేకరించి విచారణ చేస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కేసుని కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నమే సిట్ చేస్తుంది. అందులో భాగంగానే అధికారులను కూడా పెంచి ఐపీఎస్ అధికారులతో పాటు మొత్తం 9 మందిని సిట్లో భాగస్వామ్యం చేసి కేసును దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా ఈ కేసును ముగించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 19 నెలలు అవుతుంది. కాబట్టి 2024 మార్చి 10వ తేదీన ఈ కేసు నమోదైంది పంజగుట్ట పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత కొంతమంది పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోవడం జరిగింది, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోయారు. వారిని మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇండియాకు వచ్చి విచారణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారిచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉండబోతుంది. వారి దగ్గర నుండి సేకరించిన ఆధారాలన్నీ ధ్వంసం చేసినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి మళ్ళీ కొంత సమాచారాన్ని రీట్రీవ్ చేసి వాటన్నిటితోని పోలీసులు, అంటే సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇంకా ఎవరికి వేయబోతున్నారు నోటీసులు, ఎవరెవరిని విచారించబోతున్నారు, ఎవరెవరి పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉందనే తేల్చే పనిలో సిట్ ఉన్నట్టు తెలుస్తుంది. దర్యాప్తులు అయితే వేగవంతం చేసి ఈ కేసుని ఈ 2 నెలల్లో ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ కానీ నిన్న కూడా మనం మాట్లాడింది విన్నాము, ఇదంతా కావాలని జరుగుతోంది, కావాలని చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ముఖ్య అనుచరులు ఎవరై ఉండొచ్చు అని అనుకుంటున్నారు, అంటే అంతర్గతంగా ఏమంటున్నారు? మళ్ళీ దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ ఏమైనా రెడీ చేసే అవకాశాలు ఉన్నాయా సురేష్? అంటే హరీష్ రావు పిఏ ఉండొచ్చు, హరీష్ రావుతో సన్నిహితంగా ఉండే రెగ్యులర్గా తిరిగే అనుచరులలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉండొచ్చు, ఆయన గన్మెన్లు, ఆయన డ్రైవరు, ఆయనకు సంబంధించిన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారా లేదా అనే దానికి సంబంధించి సిట్టు చెప్తేనే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన అనుచరులే ముఖ్యంగా ఆయన చుట్టూ ఉండేటువంటి రెగ్యులర్గా డైలీ తిరిగే ఆయనతో పాటు యాక్టివ్గా ఉన్నటువంటి వారి ఫోన్లని ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. ఆ నెంబర్ల ఆధారంగానే ఇప్పుడు హరీష్ రావుని కూడా ఈ నెంబర్లు ఎవరివి, ఈ నెంబర్లు మీకు సంబంధించిన వారివి అని చెప్పేసి కూడా అడిగినట్టు తెలుస్తుంది. దానికి ఆయన కొన్నిటికి సమాధానం చెప్పి నాతో పాటు తిరిగే వాళ్ళని చెప్పేసి కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తేనే వారెవరు, వారి నెంబర్లను ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత హరీష్ రావుకి మంత్రివర్గంలోకి తీసుకోలేదు, చాలా రోజుల వరకు తీసుకోకుండా అలానే ఉంచడం, తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కాబట్టి ఆ సమయంలోనే అంతకు ముందు నుంచి ఆయన ఫోన్ ట్యాపింగ్ అయినట్టు డేట్లతో సహా హరీష్ రావు ముందు ఉంచి విచారించారు. ఆయనకు
తెలియజేశారు. మీ ఫోన్ని ట్యాప్ చేశారు. దాదాపు 2018 నుంచి ఒక సంవత్సరం పాటు మీతో పాటు మీ అనుచరులు ఒక 6 ఫోన్ నెంబర్లను కూడా ద్వారా మిమ్మల్ని ఏమైనా బెదిరించారా? ఎక్కడికైనా అంటే ట్యాపింగ్ చేశాము వీళ్ళతో మాట్లాడారనే మీకు అనుమానం వచ్చిందా అనే దానికి సంబంధించి కూడా హరీష్ రావుని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. కానీ హరీష్ రావు ఇవన్నీ కాదు, నేను నమ్మను, నా ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారని చెప్పేసి ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ప్రతి క్వశ్చన్ ప్రతి ఆధారాలు హరీష్ రావు కూడా పేపర్పై రాసుకున్నట్టు తెలుస్తుంది. వారు ఏ క్వశ్చన్ అడుగుతున్నారో ఆయన ఏ సమాధానం చెప్తున్నాడో ఆయనకు కావాల్సిన సమాచారాన్ని కూడా పేపర్పై రాసుకొని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్లో పెట్టి అసలు ఏమీ లేదు, కేసే లేదు, అంతా ఉత్తదే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇందులో ఏమీ లేదు, మాకు ఎలాంటి సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్తోనే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ 160 CRP కింద హరీష్ రావుని పిలిచారంటేనే ఆయన సాక్షిగానే పిలిచారు. ఆయన ఈ కేసులో ఒకవేళ ఇన్వాల్వ్మెంట్ ఉంటే తర్వాత ఆయనకి వేరే నోటీస్ ఇచ్చి పిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది కాబట్టి ఆయనతో పాటు ఆయన అనుచరులది కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు కవిత కూడా తన ఫోను తన భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, ఇంటి ఆడబిడ్డ ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తారా అని చెప్పేసి కూడా ఆమె 2-3 ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు కాబట్టి వారితో పాటు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోబోతున్నారు. కానీ ఈ కేసుకి సంబంధించి మొత్తం ఇప్పటికే ఛార్జ్షీట్లు దాఖలు చేసిన ఫైనల్ ఛార్జ్షీట్తో పాటు అడిషనల్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేశారు. ఇప్పుడు జరిగిన ఇన్వెస్టిగేషన్ అంతా ప్రభాకర్ రావుని 14 రోజుల పాటు కస్టడీలో విచారించారు. ఇటు రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగారావు, ప్రణీత్ రావు వీరందరినీ కూడా ఒక్కొక్కరిని ముందు కూర్చోబెట్టి విచారిస్తున్నారు. కాబట్టి నిన్న మాత్రం ఒక హరీష్ రావుని మాత్రమే విచారించారు. హరీష్ రావుకి సంబంధించిన ఆధారాలు, ఆయన ఫోన్ ట్యాప్ ఉన్నటువంటి ఆధారాలు అన్నిటిని కూడా ఆయన ముందు ఉంచి ఆయనను క్వశ్చన్లు అడిగినట్టు తెలుస్తుంది. ఆయన కొన్నిటికి సమాధానం చెప్పారు, కొన్నిటికి తెలియదని చెప్పినట్టు తెలుస్తుంది. వాటికి గురించి నాకు తెలియదు అని చెప్పేసి కూడా సిట్ అధికారులకు చెప్పారు. కానీ హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడంతో నిన్న ఏం జరుగుతుంది, ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 6:25 వరకు కూడా హరీష్ రావు ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొన్నాడు. ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున సంగారెడ్డి, ఇటు సిద్దిపేట, కరీంనగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 1000-2000 మంది చుట్టూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రతి గంటకు ఒకసారి ఆందోళన చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. హరీష్ రావుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనే దానికి సంబంధించి ఈరోజు అంటే గతంలోనే చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించి ఆ సమయంలో ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నిన్న హరీష్ రావుని విచారించడంతో అది బయటకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావుతో పాటు ఇంకా కీలక వ్యక్తుల ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ఆ ఆధారాలని ముందు ఉంచే విచారణ చేస్తున్నారు. ఇంకా చాలామంది కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. ఈ నెలలో అంతా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వారికి సంబంధించి ముఖ్యులు ఎవరైతే ఫోన్లో ట్యాపింగ్ జరిగినాయో వారిని కూడా పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం కనబడుతుంది. మరొకసారి హరీష్ రావుని పిలిచి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఆయన స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. హరీష్ రావు అనుచరులకు కూడా 6 ముఖ్యంగా ఆయనతో డైలీ ఉండేవారు, వారితో చాలా సన్నిహితంగా ఉండేటువంటి ముఖ్య అనుచరులకు సంబంధించి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి కూడా వారికి నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. రైట్.